హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి? అవి మనకి ఎలా ఉపయోగపడతాయి? ఒక ఎన్విరాన్మెంట్‌కి అవి ఎలా ఉపయోగపడతాయి? వాటిని ఎలా యూజ్ చేయాలి? అనేటువంటిది ఈ టాపిక్‌లో నేర్చుకుందాము. దీనికోసం ఏంటంటే, అసలు మనకి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ ఆర్ ఒక టాస్క్‌ని మనం చేయగలమా? చేయగలిగినట్లయితే ఎలా చేయొచ్చు? సో, దానికోసం ఏంటంటే ఒక సింపుల్ టాస్క్ అనేటువంటిది తీసుకుందాం. సో, మన ఎన్విరాన్మెంట్‌లో 100 సర్వర్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో, మా ఎన్విరాన్మెంట్‌లో 100 సర్వర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో, ఈ 100 సర్వర్స్‌కి నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆహ్, హెచ్‌టిటిపిడి అనేటువంటి ఒక ప్యాకేజీ, డబ్ల్యూగెట్ అనేటువంటి ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఈ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి 100 సర్వర్స్‌లో హెచ్‌టిటిపిడి అనేటువంటి ఒక ప్యాకేజీ, డబ్ల్యూగెట్ అనేటువంటి ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ 2 ప్యాకేజెస్‌ని 100 సర్వర్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్లయితే, మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ రాకముందు మాన్యువల్ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో అయ్యేవాళ్ళం. సో, ఈ మాన్యువల్ ప్రొసీజర్ అనేటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. సో, మాన్యువల్ ప్రొసీజర్ ఏంటంటే ప్రతి ఒక్క సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఆ హెచ్‌టిటిపిడి ప్యాకేజ్ అనేటువంటిది, డబ్ల్యూగెట్ అనేటువంటి ప్యాకేజీ ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఇన్‌స్టాల్ అయ్యుంటే నో ప్రాబ్లమ్. స్కిప్ చేయొచ్చు. ఇన్‌స్టాల్ కాకపోతే ఈ డబ్ల్యూగెట్ యింస్టాల్ డబ్ల్యూగెట్-వై యింస్టాల్ హెచ్‌టిటిపిడి-వై అనేటువంటి ఈ కమాండ్స్ ద్వారా ఆ ప్యాకేజెస్ అనేటువంటివి ఇన్‌స్టాల్ చేయొచ్చు. అయితే ఈ టోటల్ ప్రాసెస్ ఈ టోటల్ ప్రాసెస్ అంటే ఒక సర్వర్‌లోకి ఈ 2 అప్లికేషన్స్ అనేటువంటివి రన్ చేయటానికి మనకి సపోజ్ ఒక 6 మినిట్స్ టైమ్ అనేటువంటిది పట్టిందనుకోండి. మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 100 సర్వర్స్ ఉన్నాయి. సో, 100 సర్వర్స్‌లో ఈ 2 ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్లయితే 100 ఇంటూ 6 టోటల్లీ 600 మినిట్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 10 అవర్స్ టైమ్. సో, ఇక్కడేంటి టైమ్ కన్జంప్షన్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఓకే. 100 సర్వర్స్‌లోకి ఒక 2 ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్లయితే మనకి 10 అవర్స్ టైం పడుతుంది. సో, ఇది కాకుండా ఇంకేమన్నా ప్రొసీజర్ ఉందా? అంటే ఉంది. అదేంటంటే ఆటోమేషన్ విత్ షెల్ స్క్రిప్ట్స్. సో, ఇక్కడ షెల్ స్క్రిప్ట్ అనేటువంటిది స్క్రిప్టింగ్ అనేటువంటిది షెల్ స్క్రిప్ట్ అయినా యూజ్ చేయొచ్చు. బ్యాష్ స్క్రిప్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. సో, మనకి వచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ షెల్ స్క్రిప్ట్ అంటే సపోజ్ ఈ ఇచ్చినటువంటి టాస్క్ నేను షెల్ స్క్రిప్ట్ ద్వారా గాని రన్ చేయాలనుకున్నట్లయితే, దానికి నేను ఒక షెల్ స్క్రిప్ట్ రాశానండి. అదేంటంటే 2 ఇఫ్ కండిషన్ అటువంటివి యూజ్ చేసుకుంటాను. ఈ 2 ఇఫ్ కండిషన్స్ ఎందుకంటే, ఆల్రెడీ మన సర్వర్‌లో ఆ 2 ప్యాకేజెస్ అనేటువంటివి ఇన్‌స్టాల్ అయి ఉన్నాయా? లేదా? అనేటువంటి దానికోసం 2 ఇఫ్ కండిషన్స్ అనేటువంటివి యూజ్ చేసుకుంటాం. ఇదేంటంటే జస్ట్ ప్యాక్ మన సర్వర్‌లో ప్యాకేజెస్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేసి, లేకుంటే ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, తర్వాత ఏంటి? ఇది ఓన్లీ ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయటానికి మనం రాసినటువంటి ఒక స్క్రిప్ట్. సో, ఈ స్క్రిప్ట్‌ని ఏం చేయాలా? 100 సర్వర్స్‌లోకి కాపీ చేసి 100 సర్వర్స్‌లో రన్ చేయాలా. సపోజ్ ఈ స్క్రిప్ట్ మొత్తం ఒక సర్వర్‌లో రన్ అవ్వటానికి 3 మినిట్స్ టైమ్ కానీ తీసుకున్నట్లయితే 100 సర్వర్స్‌లోకి 100 ఇంటూ 3 300 మినిట్స్. అయితే ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ టోటల్ షెల్ స్క్రిప్ట్‌ని 100 సర్వర్స్‌లోకి కాపీ చేసి 100 సర్వర్స్‌లో ఈ షెల్ స్క్రిప్ట్ రన్ అవ్వటానికి ఒక షెల్ స్క్రిప్ట్ రాసినట్లయితే, ఆ షెల్ స్క్రిప్ట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, టోటల్ ప్రాసెస్‌ని ఒక సీరియల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఒక సర్వర్‌లోకి టోటల్ కోడ్ అనేటువంటిది కాపీ అవుతుంది. దాన్ని దాన్ని రన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అలాగా ఒక సీరియల్ మేనర్‌లో రన్ అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి 300 మినిట్స్ అంటే
5 అవర్స్ టైమ్ అనేటువంటిది పడుతుంది. కంపేర్డ్ టు మాన్యువల్ ప్రొసీజర్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. అయితే ఈ 2 ప్రాసెస్ కాకుండా వేరే ఏదన్నా ప్రాసెస్ ఉందా? ఇంకా టైం అనేటువంటిది రెడ్యూస్ చేయటానికి, టోటల్ ప్రాసెస్ అనేటువంటిది వితిన్ తక్కువ టైంలో కంప్లీట్ చేయటానికి. సో, దానికోసం వచ్చినటువంటిదే మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్స్. అయితే కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేటువంటివి ఉన్నాయండి. దానిలో పాపులర్ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఆన్సిబుల్, చెఫ్, పప్పెట్ అండ్ సాల్ట్. అయితే ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేటువంటివి గాని యూజ్ చేసుకున్నట్లయితే, ఒక సర్వర్‌లో ఒక టాస్క్‌ని కంప్లీట్ చేయటానికి 3 మినిట్స్ టైం గాని పట్టినట్లయితే 100 సర్వర్స్‌లో కూడా 3 మినిట్స్ టైం అనేటువంటిదే పడుతుంది. ఎందుకనంటే ఈ ఆన్సిబుల్ అనేటువంటిది లేకుంటే చెఫ్, పప్పెట్ ఆర్ సాల్ట్ ఏదైనా తీసుకున్నప్పటికీ టోటల్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని ప్యారలల్‌గా రన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది.